తెలంగాణ పోలీసులకు ఓపెన్ సవాల్ విసిరింది పైరసీ మాఫియా. తమ జోలికి వస్తే రంగు పడుద్ది అంటూ పోలీసులకు ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది పైసరీ వెబ్సైట్ ఐబొమ్మ. ఇటీవల హైదరాబాద్ పోలీసులు భారీ సినిమా పైరసీ రాకెట్ ను పట్టుకున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పైరసీ నడుస్తున్న విధానాన్ని మొత్తం బహిర్గతం చేశారు. పోలీసుల ఆపరేషన్ కు తొలుత ఆశ్చర్యపోయిన పైరసీ మాఫియా ఇప్పుడు కొత్త దారిలో సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగింది. తమ సైట్లు బ్లాక్ చేస్తే మీ నంబర్లు బయట పెడతామని హెచ్చరించింది ఐబొమ్మ. తమ దగ్గర 5 కోట్ల యూజర్లు సమాచారం ఉందని పేర్కొంది. మీడియా, ఓటీటీ హీరోలకు షాకింగ్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది కూడా. ఇక తమను ఎవరు ఆపలేరని, పట్టుకోలేరని ఓపెన్ ఛాలెంజ్ చేసింది ఐబొమ్మ. అంతేకాదు తమపై ఫోకస్ చేయొద్దని హుంకరించింది. సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే తాము కూడా పోలీసులపై ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటూ బహిరంగంగా హెచ్చరించడం సంచలనంగా మారింది. ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి 5గురినైతే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేదే లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసింది. సిపి చేసిన ఈ హెచ్చరికలపై ఐబొమ్మ నిర్వాహకులు స్పందిస్తూ ఒక లేఖ కూడా విడుదల చేశారు. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటూ పోలీసులకే ఎదురు వార్నింగ్ ఇచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. ఐబొమ్మ నిర్వాహకుల్ని తొందరలోనే పట్టుకుంటాం, వాళ్ళని అరెస్ట్ చేసి చూపిస్తాం. పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్సైట్ ఐబొమ్మకి మాజీ సిపి సివి ఆనంద్ 2 రోజుల క్రితం హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు సిపిగా. ఇప్పుడు ఐబొమ్మ అంటే దీనిపైన సజ్జనార్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా పైరసీని అడ్డుకుంటాం, వీళ్ళు ఎంత వారైనా అరెస్ట్ చేస్తా ఉంటే ఇప్పటికి 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో. ఇక ఈ వ్యాఖ్యలకు ఐబొమ్మ నిర్వాహకులు కూడా అంతే స్థాయిలో బదులిస్తూ కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడే చేస్తాం. మా దగ్గర కోట్లాది మంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నట్టు కూడా వాళ్ళు సంచలన వార్నింగ్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టినట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారంటూ కూడా ఐబొమ్మ కొన్ని సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి ఒక 4 కామెంట్స్ ఐబొమ్మ చెప్తోంది. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా, అది మీ కొడుకైనా ఎవరైనా గానీ అని ఒక ప్రశ్నతో పాటు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి, వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేస్తే వస్తాయి కానీ మీ హీరోయిన్ కి వస్తాయా అని చెప్పడం జరిగింది. సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్, అట్లాగే బాయ్స్ నుంచి లైట్స్ బాయ్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారంటూ కూడా క్వశ్చన్ చేస్తోంది ఐబొమ్మ. ఇండియాలో షూటింగ్ ఇస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకు ఉపాధి కలుగుతుంది కదా, అనవసర బడ్జెట్ పెట్టి దాన్ని మా మీద రుద్ది ఎక్కువ కమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు, చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నారంటూ కూడా ఐబొమ్మ చాలా సంచలన కామెంట్ చేస్తూ మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది, మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద దృష్టి పెట్టండి. మీ ఈ గ్యాప్ లో వేరే హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదంటూ కూడా విజయ్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మేము స్వతహాగా వెబ్సైట్స్ నుంచి తొలగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు అవుతుంది, అందుకే ఈ పోస్ట్ చేసిన
కొన్ని గంటల తర్వాత తీసేయాలని అనుకుంటున్నాం అంటూ కూడా ఐబొమ్మ సంచలన కామెంట్ చేసింది. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కూడా కోరాము. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు షేర్ కూడా చేయట్లేదు. అంతేకాదు మేము వాళ్ళంత మంచోళ్ళం కాదంటూ కూడా బురదలో రాయేయకండి, అది మళ్ళీ మీ మీదనే పడుతుందంటూ కూడా ఐబొమ్మ ఒక హెచ్చరిక జారీ చేసింది. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వాళ్ళ కోసం ఆలోచిస్తాం. చావుకు భయపడని దేనికి భయపడమంటూ కూడా దెర్ ఇస్ నథింగ్ మోర్ డేంజరస్ దెన్ ఏ మ్యాన్ హూ హ్యాస్ నథింగ్ టు లూజ్ అంటూ పోలీసులకు గట్టి హెచ్చరిక మాత్రం జారీ చేశారు. సో దీనిపైన పోలీసులు చాలా సీరియస్ గానే ఉన్నారు. సో ఇప్పటికే ఈ అంశం పైన సజ్జనార్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ని ఖచ్చితంగా అడ్డుకుంటాం అంటూ కూడా ఈ హెచ్చరికల పైన కూడా ఐబొమ్మ నిర్వాహకులు చేసినటువంటి లేఖను విడుదల చేస్తూ ఆ వార్నింగ్ ను కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గానే తీసుకుంటుంది. సో ఇప్పటి వరకైతే తాము దృష్టి సారించాం, సో పోలీసులపై కూడా దృష్టి పెడతాం అంటుంటే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తుంటే ఇప్పుడు అంటే సైబర్ క్రైమ్ వర్సెస్ సైబర్ పోలీస్ లాగా మారిపోయింది పరిస్థితి. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.